గట్టిగానే వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు అంటే మొదటి సంవత్సరంలో అంటే వాస్తవానికి ఎవరైనా కానీ ఎన్నికలకు దగ్గరున్న టైంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి వాటితో మరి లోక్సభలో కావచ్చు రాజ్యసభలో ఆమోదం పొందాలనుకుంటారు. కానీ బీజేపీ ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విషయంలో ముందుకెళ్తోంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరి ఖచ్చితంగా మెజార్టీ పూర్తిగా లేదు. మొదటిసారికి రెండోసారికి మూడోసారికి తగ్గిపోయింది. మొదటిసారి చూసుకుంటే రెండోసారి కొన్ని సీట్లు పెరిగినాయి, 303 సీట్లు గెలుచుకుంది. అప్పుడు 292 ఉండే, ఇప్పుడు మిత్రు 272 ఉండే. మూడోసారి మాత్రం 240 సీట్లు మాత్రమే గెలుచుకుంది. సో ఓవరాల్గా 272 మ్యాజిక్ ఫిగర్కు సొంతంగా బీజేపీ లేదు. మిత్రుల సహకారంతో సంకీర్ణ ప్రభుత్వం నడుపుతోంది. ఈ సమయంలో కీలక బిల్లు మీరు వ్యతిరేకిస్తున్నారు, కానీ దీని వెనుక వ్యూహం ఏముంటుంది? రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఏం చెప్తారు? ముందుగా 360 న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, ఇది మొత్తానికి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇది ఒక రకమైన ఆయన చేసే ఒక దుందుడుక పనులు ఎక్కువ అయిపోయినాయి. గతంలో కూడా 2 సార్లు కూడా ఏదైతే వాళ్ళకు ఫస్ట్ టైం కొంచెం తక్కువ ఉన్నా సెకండ్ హాఫ్లో మటుకు మంచి మెజారిటీ ఉండే, ఆ 10 ఏళ్లలో వాళ్ళు ఏదేదో నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండే, వాళ్ళు ఆ టైంలో మట్టుకు తీసుకుంటామని చెప్పి ఇది చేయడం. కానీ ఈ రోజు మట్టుకు ఇప్పుడు ప్రస్తుతానికి నరేంద్ర మోదీ గారు 3వ ప్రధానమంత్రి అయిన దాంట్లో ఈరోజు ప్రధానమంత్రి చేస్తున్న ఆ విధానాలన్నీ ఈరోజు వాళ్ళ చీఫ్ ఎవరైతుందో ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఒప్పుకోవడం లేదు. అంటే మొత్తానికి నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజా సేకరణతో పోతలేరు. ప్రజలకు ఏదైతే ఆమోదయోగ్యం ఉందో అది చేయాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఇప్పుడు రేపేం లేవు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇంకా 3-4 సంవత్సరాల తర్వాత కూడా దీని మీద ఒకవేళ అవసరం అనుకున్నప్పుడు డిసిషన్ తీసుకోవచ్చు. కానీ ఈరోజు ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, లేకపోతే మొన్న అకాల వర్షాలు వచ్చి రైతులు కానీ లేకపోతే పంటలు కానీ నష్టమైందో వీటి మీద దృష్టి పెట్టేది ఇడిచిపెట్టి మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా దీని మీద గట్టిగానే వ్యతిరేకించడం జరిగింది. జమిలీ ఎలక్షన్స్ ఇప్పుడు పోయాల్సిన అవసరం లేదు అనే రకంగా మల్లికార్జున్ ఖర్గే గారు కూడా ఓపెన్గా రౌండ్ టేబుల్ మీటింగ్లో కూడా డిసిషన్ తీసుకోమైంది. ఇండియా కూటమి ఏదైతుందో అది మొత్తానికైతే వ్యతిరేకిస్తుంది. ఈరోజు ఏదైతే బీజేపీ మరియు వాళ్ళ ఆల్బంద సంస్థలతో ఉన్న ప్రభుత్వంలో ఆ ఏకకాలంలో ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆమోదయోగం కాదు, వాళ్ళు తీసుకోలేని పరిస్థితుల్లోనే ఉంటుంది. ఇది మొత్తానికి ఒక చర్చకు దారి తీస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో మేము ఇలా చేయాలనుకుంటున్నాం, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేది వాళ్ళ పైన ఒక సానుభూతి చూపించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు తప్ప, వీళ్ళ అంతా అనుకున్నప్పుడు ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు కూడా మీరు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఈరోజు ఇప్పుడు ఇంత తొందరగా మీరు అడావుడిగా చేస్తున్నారంటే దీనికి అర్థం ఏంటి? అదే ఒకసారి అంటే ఇది కేవలం డైవర్షన్ కోసం చేస్తున్నారంటారా? ప్రజల మైండ్ డైవర్షన్, పబ్లిక్ అటెన్షన్ని మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఏదో బీజేపీ ఏదో చేయడానికి పోతే ఇతర పార్టీలు చేయనిస్తలేవు అనేది ఒక అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పే ప్రయత్నమా? బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్తో దేశ అభివృద్ధి కుంటుపడకుండా దూసుకెళ్ళబోతుంది. దీంట్లో కాంగ్రెస్ అడ్డుకోవడంలో దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, దేశానికి నష్టం కలిగించే ఆర్థిక వ్యవస్థను కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పడం. దేశంలో అభివృద్ధి చేయాలని ఒకవేళ నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుకుంటే మొదట్లో ఆయన ప్రధానమంత్రి అయినప్పుడే ఈ పార్టీకి ఆయన ఎన్నో సంస్కరణలు తేవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ అయినా సరే, లేదంటే పివి నరసింహారావు గారు అయినా సరే, మన్మోహన్ సింగ్ గారు అయినా సరే సంస్కరణలు ఎన్నో చేసిండ్రు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా ఎన్నో చేసింది. మీరు నరేంద్ర మోదీగా ప్రధానమంత్రి అయినప్పుడు మీరు ప్రజలకి నిజంగా మేలు చేయాలా, లేకపోతే అన్ని రాష్ట్రాలని అభివృద్ధి చేయాలా అనుకుంటే మీరు అభివృద్ధి చేయండి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇండియా కూటమి ఎక్కడ మీకు అడ్డుపడతలేదు. మొత్తానికి విభజించు పాలించు అని బ్రిటిష్ పాలసీని నువ్వు అడాప్ట్ చేసుకోవడానికి, లేకపోతే బట్టగాల్చి వేరే వాళ్ళ మీద వేయడానికి, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి నరేంద్ర మోదీకి కానీ లేకపోతే అమిత్ షాకి కానీ హక్కు లేదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఒకప్పుడు ఎట్లుండే, దేశం కోసం ధర్మం కోసం అని ఒక సిద్ధాంతపైన పార్టీ ఉండే. ఈరోజు దేశం కోసం ధర్మం కోసం మర్చిపోయినారు, సిద్ధాంతం కోసం మర్చిపోయినారు. వాళ్ళ స్వయంగా ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి లాస్ట్ టైం పోయి సెక్యులర్గానే మనం ముందుకు పోదామని చెప్పి 15th ఆగస్టు రోజు ఆయన స్పీచ్ ఇస్తాడు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ సెక్యులర్గా పోలేదా? సెక్యులరిజం పాటిస్తలేదా? అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ మళ్ళా కొత్తగా సెక్యులర్ భజన ఎందుకు చేస్తుండు? అంటే మొత్తానికి
ఆయనకు కూడా అర్థమవుతుంది ఏం చేస్తున్నామో, మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఏమవుతుంది ప్రజలలో మనకెందుకు దినదినం మనకు ఆ ఫేమ్ తగ్గిపోతుంది ఎందుకు అనేది కూడా ఆలోచన. అప్కే బార్ 400 పార్ అన్నారు, 400 పార్ ఏడ వచ్చింది ఒకసారి ఆలోచించారు. మీరు 400 అంటే 200 కూడా రాలేదు. అంటే మొత్తానికి అప్పటికి రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే మా తెలంగాణ రాష్ట్ర అప్పట్లో ఉన్న అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కానీ మొత్తం అందరూ